నమస్తే అండి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నానండి. బీనీసు, అలసందలు, బంగాళదుంపలు, వంకాయ, కొత్తిమీర అన్నీ వేసానన్నమాట. అన్నీ సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి 2 అండి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఒక 2 చెంచాల ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కాస్త ఎర్రగా వేగాలండి. ఉల్లిపాయ కాస్త కలర్ మారిందండి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. ఇది కూడా ఒక 2 నిమిషాలు వేడెక్కాలండి. నెక్స్ట్ వచ్చి టమాటాలండి. సన్నగా తరుక్కున్న టమాటాలండి. ఇది కూడా కాస్త మెత్తబడాలండి. మెత్తబడిందండి. ఇప్పుడు వెజిటబుల్స్ వేస్తున్నాం. వెజిటబుల్స్ వేసాక పసుపు అండి, ధనియాల పౌడరు 2 స్పూన్లు, కారం 1 స్పూన్, టేస్ట్ని బట్టి సాల్ట్ అన్నీ వేసాక బాగా కలపాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచాలన్నమాట. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది కాసేపు మగ్గాలండి. మగ్గేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి అండి, కొద్దిగా కొబ్బరి, దీంతో పాటు 4 జీడిపప్పు అండి. జీడిపప్పు వేస్తే చాలా రుచిగా వస్తుందండి కర్రీ. ఇది మిక్సీ పట్టుకుంటాను. ఇలా ఆయిల్ పైకి రావాలండి, అప్పుడే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మెత్తగా నూరుకున్న కొబ్బరి, జీడిపప్పు అండి. దీనికి సరిపడా నీళ్ళండి వేసి 1 విజిల్ రావాలండి. అంతేనండి. కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ అండి. రెడీ అండి వెజిటబుల్ కర్రీ. ఇది మనం హోటల్లో తిన్నట్టు ఉంటుందండి. జీడిపప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుందండి కర్రీ. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.